హే గాయ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హే గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేసిన డే 1 ప్లేసెస్ అనమాట. యాక్చువల్గా కేదార్నాథ్ వెళ్ళే ముందు ఢిల్లీలో విజిట్ అయిన ప్లేసెస్, బట్ అప్పుడు జూన్ వీడియో ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ కేదార్నాథ్కి ఇవ్వాలి కాబట్టి నేను దానికే ఇచ్చాను అనమాట ఇంపార్టెన్స్. నెక్స్ట్ మేము ఢిల్లీలో ట్రైన్ దిగంగానే అక్కడ ఒక క్యాబ్ మాట్లాడుకొని డే 1 మొత్తం అతనే తిప్పాడు. సో ఫస్ట్ జంతర్ మంతర్ తీసుకెళ్ళాడు అనమాట. ఈ జంతర్ మంతర్ స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలో 12 o'clock ఎప్పుడు అవుతుంది, న్యూయార్క్లో ఎప్పుడు అవుతుంది, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి టైమింగ్స్ ఇక్కడ నుంచే తెలుసుకునే వాళ్ళంటే ఒకప్పుడు. ఏదో తెలియకుండా నార్మల్ షిప్లో కట్టిన ప్లేస్ అయితే ఇది కాదు. యాక్చువల్గా 5 జంతర్ మంతర్స్ ఉండేవంట. మహారాజా జైసింగ్ గారు 1721లో కట్టించారంట. అండ్ ఇది కరెక్ట్గా గమనిస్తే 19 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ షేప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మొత్తం చూస్తే అడిగితే ఏమన్నారంటే సెలిస్టియల్ బాడీ యొక్క పొజిషన్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఇలా కట్టారంట ఈ ప్లేస్. అంటే ఆస్ట్రానామర్స్ అవుటర్ స్పేస్ నుంచి చూడగలిగే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ప్లానెట్స్, స్టార్స్, మూన్స్, గ్యాలక్సీస్, అవన్నీ ఇక్కడ భూమి నుంచి అక్కడికి పొజిషన్ ప్లస్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి కట్టారంట. అండ్ లోపలికి వెళ్ళాలంటే ఫోన్పే ద్వారా మాత్రం వెళ్ళాలి, నో క్యాష్ అనమాట. దీని తర్వాత ఈ ఓల్డ్ పార్లమెంట్, న్యూ పార్లమెంట్ చూపిస్తున్నారు. అండ్ విజిట్ అయిన సెకండ్ ప్లేస్ వచ్చేసి రాష్ట్రపతి అనమాట, రాష్ట్రపతి భవన్. సో రాష్ట్రపతి భవన్ అంటే అది ఓన్లీ హోమ్ ఫర్ అ ప్రెసిడెంట్ అనమాట. పబ్లిక్కి ఎంట్రీ ఉండదు. యాక్చువల్గా ఓన్లీ అఫీషియల్ పీపుల్ అంటే లైక్ రిలేటెడ్ టు డెమోక్రసీ మాత్రమే వెళ్తారనమాట. మొత్తం ఇందులో 340 రూమ్స్ ఉంటాయంట, 4 floors అంట. అబ్బా, అస్సలు 4 hours పడుతుందంట మనం అంతా కవర్ చేయాలంటే. నార్మల్గా మీకు తెలుసో తెలీదో, నార్మల్గా ఇండియాలో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అడిగితే మాకేం తెలుసు అని అంటారు. బట్ ఇండియాలో ఇన్ని కోట్ల మంది ఉంటే ఫస్ట్ పర్సన్ ఎలా గుర్తుపట్టాలి అని అనుకోకండి, నేను చెప్తా. ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో అతనే అవుతాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ప్లేస్లో ఎవరు ఉంటే వాళ్ళే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి, కాన్స్టిట్యూషన్లో హెడ్ ఆఫ్ ద నేషన్ కాబట్టి, సో ప్రెసిడెంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారనమాట. సో ప్రజెంట్ అయితే మనకి ద్రౌపది ముర్ము అనమాట. ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేసి ఇందిరాగాంధీ మ్యూజియం వెళ్ళిపోయాం. తినడం అయితే లంచ్ చేసాం కానీ ఫుడ్ నిజంగా నచ్చలే, అసలు కుక్ అవ్వలే, ఉప్పు లేదు, సప్పగా ఉంది. ఇంకా ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఫుడ్. సో తినేసామన్నమాట, ఓపిక ఉండాలిగా తిరగడానికి. అండ్ ఈ ఇందిరాగాంధీ మ్యూజియం ఏదైతే ఉందో, అసలు ఫస్ట్ ఇందిరాగాంధీ అంటే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆమె వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ప్లేస్ అనమాట ఇది. అండ్ తను చనిపోయిన ప్లేస్ కూడా ఇదే, లైక్ అసాసినేటెడ్ ప్లేస్, అంటే తనని ప్లాన్ చేసి అటాక్ చేసిన ప్లేస్ అనమాట. సీక్రెట్గా మర్డర్ చేసిన ప్లేస్ కూడా ఇక్కడే అనమాట. లైక్ October 31st, 1984లో తను చనిపోయారంట. సో ఇక్కడ ఉన్నవన్నీ మీరు చూస్తే తనకి రిలేటెడ్ ఫోటోగ్రాఫ్స్, తన మెడల్స్, అచీవ్మెంట్స్, న్యూస్ పేపర్స్, అండ్ తను వాడిన చెప్పులు, బుక్స్, తను చనిపోయి ఉన్నప్పుడున్న లాస్ట్ శారీ, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. నేను చూపిస్తాను, మీరు చూడండి. అంటే అప్పుడప్పుడు ఇవన్నీ చూడండి, వాళ్ళ మెడల్స్, వాళ్ళ సర్టిఫికేట్స్, అండ్ తను ఎన్ని లాంగ్వేజెస్లో న్యూస్ పేపర్లో పడిందో ఆ ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కట్ చేసి మొత్తం దాన్ని ఏమంటారు గ్లాస్ వేసేసారు మొత్తం పైన. చూస్తే మాత్రం అక్కడ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రాశారు. ఓకే, చదివితే అర్థమైందనమాట స్టోరీ కూడా. ఇవి చూడండి, ఇవన్నీ కెమెరా అండ్ ప్లేట్, తను చదివే బుక్. ఓకే, ఆమె టేబుల్ మీద ఉండే చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి, అన్నీ వాట్ నాట్. అప్పట్లో వీళ్ళు తినడానికి వాడే కంచం, చెంబు, గ్లాస్, ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఇదే అనమాట తన లాస్ట్ చీర, తను లాస్ట్ కట్టుకున్న చీర. అండ్ ఇక్కడ ఓన్లీ ఇందిరాగాంధీకి రిలేటెడ్వే లేవు. అంటే ఇందిరాగాంధీ గురించి మాట్లాడినప్పుడు తనకున్న చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, తన ఫ్యామిలీ ట్రీ ఏదైతే ఉందో వాటి గురించి కూడా మాట్లాడాలి కాబట్టి మొత్తం వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ నాన్నగారు అందరివి కలెక్షన్స్ పెట్టారనమాట. మీకు తెలియకపోతే తెలుసుకోండి, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. సో తన డాటరే ఇందిరాగాంధీ. అండ్ ఇందిరాగాంధీ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఫెరోజ్ గాంధీ అనమాట. ఈ ఇందిరాగాంధీకి, ఫెరోజ్ గాంధీకి పుట్టిన కొడుకు రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ. రాజీవ్ గాంధీ యొక్క వైఫే సోనియా గాంధీ. ఆ రాజీవ్ గాంధీ అండ్ సోనియా గాంధీకి పుట్టిన అతనే రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ.
సో ఇది వీళ్ళ ఫ్యామిలీ ట్రీ అనమాట. రాహుల్ గాంధీ ఐ థింక్ ప్రజెంట్ మీకు తెలిసే ఉంటుంది, మొన్న కూడా బీజేపీతో పోటీగా వచ్చారు కదా, అదే రీసెంట్గా పిఎం ఎలక్షన్స్ మన మోడీతో పాటు పోటీ వచ్చారు. అండ్ రాజీవ్ గాంధీ లివ్డ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద హౌస్ విత్ హిస్ వైఫ్ సోనియా అండ్ విత్ హిస్ డాటర్ ప్రియాంక గాంధీ అని రాశారు. అదే చెప్తున్నాను కదా, ఇందిరాగాంధీ వారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు. సో అందులో ఎవరైతే చనిపోయారో వాళ్ళ అందరి గుర్తులు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చదివితే స్టోరీ అర్థమవుతుంది. అది ప్రియాంక గాంధీ అంట. దిస్ ఈస్ రాహుల్ గాంధీ. అండ్ అప్పట్లో వాళ్ళు ఎలా పొలిటిక్స్ నడిపారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి మూమెంట్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, అవన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళు వాడిన కంప్యూటర్ చూడండి, అప్పట్లో కంప్యూటర్. వావ్. ఐడి కార్డ్తో సహా ఉంది గైస్, డ్రెస్ కూడా ఉంది తనది. బట్ బాగా అనిపించింది. సో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ పీఎంగా కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా తను కూడా బాంబ్లాస్ట్లో చనిపోయినప్పుడు దొరికిన బట్టలు అంట అవి. సో అవి కూడా పోస్ట్ చేశారనమాట. చాలా బాగుంది. అంటే తెలియని వాళ్ళకి మాత్రం చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట, నెక్స్ట్ ఏంటి అని. ఎందుకంటే చాలా రూమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్, రూమ్ లోపల రూమ్ ఉంది. చాలా చాలా బాగుంది. జస్ట్ మనం బయట నుంచే చూడాలన్నమాట. ఇవన్నీ గ్లాసెస్ వేసేసారు. అండ్ చూడండి వాళ్ళు సీజర్, స్కెచెస్, స్పెట్స్, పర్స్. ఓ మై గాడ్, నైస్నా. వాళ్ళ బ్యాగ్ గైస్, ఇదేంటంటే ఇదే బాంబ్ బ్లాస్ట్ అప్పుడు రాజీవ్ గాంధీ ఈ బ్యాగే తన లాస్ట్ ఎలక్షన్స్లో తీసుకొని వెళ్ళాడంట క్యాంపెయిన్ చేయడానికి, ఈ పొట్టి బ్యాగ్. అండ్ అన్నీ అయితే రాశారు, మనకేమి అనిపించదులే, అంటే రానట్టు అర్థం అవ్వనట్టు. హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. చూడండి దేవుడు రూమ్ కూడా మళ్ళీ లోపల సోఫా, హాల్ అన్నీ ఉన్నాయి గైస్. నైస్. సో నాట్ ఓన్లీ ఫోటోగ్రాఫ్స్, వేరే కంట్రీ వాళ్ళు ఎవరైతే తినకి ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయో, అది ఏదైనా కానీ అవన్నీ గిఫ్ట్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ప్లేస్ చేశారనమాట. చాలా కంట్రీస్ వాళ్ళు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇందిరాగాంధీ మ్యూజియం, లెట్స్ గో టు ఇండియా గేట్ గైస్. సో దిస్ ఈజ్ ఇండియా గేట్ అనమాట. ఒక సైడ్ చెరువు ఉంది, ఒక సైడ్ అన్ని చెట్లునే, అవతల పక్క రోడ్డు ఉంది అన్నట్టు. ఇక్కడ వీళ్ళే ఫోటోగ్రాఫర్స్ అనమాట. వీళ్ళందరూ ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 60 అంటారు, ఒకళ్ళు 80 అంటారు. ఇంకా మనం గేట్ దగ్గరికి వెళ్తే తక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇండియా గేట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ గేట్ 42 మీటర్స్ హై ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే World War I టైంలో బ్రిటిష్ ఆర్మీతో ఫైట్ చేస్తూ 70,000+ ఇండియన్ సోల్జర్స్ ఇక్కడ చనిపోయారనమాట. సో రిపబ్లిక్ డే రోజు పిఎం ఇక్కడికి వచ్చి అమర్ జవాన్ జ్యోతి అని ట్రిబ్యూట్ ఇస్తారనమాట చనిపోయిన వాళ్ళకి. దీని తర్వాత రెడ్ ఫోర్ట్కి వచ్చాం గైస్. దిస్ ఈస్ రెడ్ ఫోర్ట్, లాల్ కిలా. ఆటోస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట, లైక్ లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే నడుస్తూ చూడడం చాలా కష్టం గైస్, గోల్కొండలానే ఉంటుంది. ఇది కూడా షాజహానే కట్టించారనమాట రెడ్ స్టోన్తో. సో ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి పిఎం వచ్చి నేషనల్ ఫ్లాగ్ ఇక్కడ హోస్ట్ చేస్తారనమాట. ఇది నేను లోపలికి వెళ్ళలేదు, అందుకే మీకు బయట నుంచే చూపిస్తున్నా. మొఘల్ క్రియేటివిటీ వాడి కట్టారనమాట దీన్ని. లోపల రంగ్ మహల్ అని ఉంటుంది. ఎంపరర్స్ వాళ్ళ వైఫ్స్ ఎవరైతే రాయల్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. అండ్ పబ్లిక్ కూడా సపరేట్గా ఒక హాల్ ఉంది. యాక్చువల్గా ఇది వైట్ కలర్ అంట ఒకప్పుడు, బట్ షాజహాన్కి రెడ్ అండ్ వైట్ ఇష్టం అంట. సో ఆల్రెడీ తాజ్మహల్ వైట్ ఉందని ఇది రెడ్ ఫోర్ట్ లాగా మళ్ళీ మార్చాడంట, రెడ్ శాండ్ స్టోన్స్ యూజ్ చేసి. దీని తర్వాత రాజ్ఘాట్కి వచ్చాం గాయస్. రాజ్ఘాట్ మహాత్మా గాంధీ మెమోరియల్గా కట్టించారనమాట. మనం అడుగు పెడితే చాలా పీస్, ఓన్లీ వందే మాత్రం వినిపించింది. షూస్ నాట్ అలౌడ్. మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారనమాట గేట్ దగ్గర. వాళ్ళు చెక్ చేశాకే మనం లోపలికి వెళ్ళాలి. ఏ చిన్న వస్తువు కనిపించినా సరే ఎలో చేయరు. ఇక్కడ చూసారా రాజ్ఘాట్ని బ్లాక్ మార్బుల్తో కట్టారనమాట. ఎండ కొట్టకుండా మొత్తం గ్రీన్ కార్పెట్స్ కూడా వేశారు. ఇంకా రాజ్ఘాట్ ఇంకా వేరే ఘాట్స్ అన్నీ దీని పక్కనే ఉన్నాయి గైస్. అవన్నీ చూసేసి ఈవినింగ్ అయిపోయింది. అండ్ చూడండి దారిలో గ్రీన్, స్కై బ్లూ, ఆరెంజ్, రెడ్ చాలా బస్సెస్ కనిపించాయి గైస్. ఇంకా ఆకలి వేస్తుంది. తినేసిన తర్వాత మాకు ఢిల్లీ టు హరిద్వార్ వెళ్ళడానికి బస్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఈలోపు ఇంకేమైనా దగ్గర ప్లేసెస్లో కవర్ చేసే ఉన్నాయా అంటే అక్షర్ధామ్ మందిర్ ఉందని చెప్పారు. ఇది చాలా చాలా స్ట్రిక్ట్ టెంపుల్ గైస్. నేను బయట నుంచి ఎందుకు వీడియో తీసినా మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి. ఫోన్స్ నాట్ అలౌడ్. అండ్ 6:30 వరకే పబ్లిక్ నెలో చేస్తారు. స్వామి నారాయణ్ గారికి ఇది ఒక ట్రిబ్యూట్ లాగా అనమాట. తన లైఫ్ స్టోరీ మొత్తం ఉంది లోపల. బెల్ట్
వాలెట్, బాటిల్స్, షూస్, నెయిల్ కటర్, స్మార్ట్ వాచ్ ఏవి అలో చేయరు గైస్. నైట్ అయితే ఇలా గోల్డెన్ టెంపుల్ లా ఉంటుంది అనమాట. ఫుడ్ కోర్ట్స్ లోపల ఉంటాయి, ఫోటోగ్రాఫర్స్ కూడా లోపలే ఉంటారు, వాటర్ షోస్ జరుగుతాయి లోపల. సో క్యాష్ కార్డ్స్ తీసుకొని వెళ్తే లోపలే పేమెంట్ చేసుకోవచ్చు మీరు. అండ్ చాలా చాలా స్ట్రిక్ట్ గైస్, ముందే చెప్తున్నా. అండ్ ఓకే, మా బస్సు వచ్చేసింది, ఢిల్లీ టు హరిద్వార్ తీసుకెళ్లే బస్సు ఇంకొక దగ్గర ఆపింది గైస్. చక్కగా ఫుడ్ తినేసి నైట్ జర్నీ స్టార్ట్ చేసేసాం. నైట్ బస్ జర్నీ అని చాలా ఆనందపడ్డాను గైస్, కానీ ఏసీ పనిచేయలేదన్నమాట. కంప్రెసర్ హీట్ ఎక్కిపోయి మొత్తం పొగలు వచ్చేసాయి గైస్, బస్సు పేలిపోద్ది అనుకున్నా. ఎందుకంటే సడన్గా ట్రావెల్ చేసి చేసి ఒక దగ్గర ఫుడ్ కాపేసరికి మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి బస్సులో నుంచి. అందుకే అందరూ పరిగెట్టి చూసాము. అండ్ ఇంకా ఏసీ పనిచేయలే, విండోస్ కూడా లేవు కాబట్టి ఉక్కతో చచ్చిపోయాం ప్రతి ఒక్కరం. అండ్ ఢిల్లీలో మీరు ఏం భయపడక్కర్లే, 10 రూపీస్ కాయిన్స్ చెల్లుతాయి, హ్యాపీగా చెల్లుతాయి. ఢిల్లీ టు హరిద్వార్ వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ సోన్ప్రయాగ్కి స్టార్ట్ అయ్యాం గైస్. సబ్స్క్రైబ్ గాయస్, దిస్ ఈజ్ జస్ట్ ఏ మినీ వ్లాగ్ అనమాట. నాకు తెలిసిన విషయాలు మీరు కూడా తెలుసుకోవాలని ఏదో కొంచెం రీసెర్చ్ చేసి చెప్పానమాట. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.